ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నీ వల్లే మీ ఇంట్లో సంతోషాలు దూరం అవుతాయి, సమస్యలు మొదలవుతాయి. అందరూ నిన్ను దూరం పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. ఎన్నెన్ని మాటలని పోయిందో వదినా. నువ్వు మా ఇంటి లక్ష్మీదేవని మేమనుకుంటుంటే కాదు, ఇంటికి పట్టిన దురదృష్టం అంటుంది. నీది 24 క్యారెక్టర్ గోల్డ్ క్యారెక్టర్ అని మేమనుకుంటుంటే అసలు గోల్డే కాదంటుంది ఏంటి వదినా. మనం అద్దాల మెడలో ఉంటాం రితిక, కానీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ అద్దాల మీదకి రాయి విసిరే రకం. వాళ్ళకేం నష్టం లేదు, మన అద్దమే బ్రేక్ అవుతుంది. సో అది రెచ్చగొట్టింది కదా అని ఇక్కడ ఇప్పుడు గొడవ పెట్టుకుంటే చరణ్ ముందు మన క్యారెక్టర్ బయటపడుతుంది, బ్యాడ్ అయిపోతాం. వెయిట్ చేయి, వడ్డీతో సహా తిరిగిస్తాను 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 తిరిగిస్తాను. చందు గారు, ముహూర్తానికి టైం అవుతుందండి. చరణ్ గారు, రాధావేషం వేసే అమ్మాయి అందరూ రెడీయే కదా? ఒక్కసారి చూసొస్తా సార్. ముహూర్తానికి టైం అయింది, అనుష వచ్చిందో లేదో. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్ రితిక. ఎన్నింటికి ప్యాకప్ చేస్తారు? అదేంటి ఇంకా స్టార్టే చేయలేదు, అప్పుడే ప్యాకప్ గురించి మాట్లాడతావేంటి? కొంచెం కామన్ సెన్స్ ఉందా? చాలా ఉంది. మీకెంత కావాలి? ఆఫ్టర్నూన్ పార్టీకి వెళ్లాల్సింది, అందుకే అడిగిందిలే. చందు గారు, టైం దగ్గర పడుతుందండి. సార్, మా సిస్టర్, మా వైఫ్. నమస్తే మేడం. నమస్తే అండి. యాడ్ సూపర్ సక్సెస్ కావాలని, మీ బిజినెస్ తక్కువ టైంలోనే ఎక్కువ సక్సెస్ అవ్వాలని, బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. స్వామి, అంతా మంచిగా జరిగేలా చూడు. పల్లవి వాళ్ళకి మంచి పేరు రావాలి. ఎక్కడున్నావను? నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకు కాంటాక్ట్ లో లేకుండా వెళ్ళావు? అల్లుడు, అల్లుడు, కొంపలు అంటుకున్నాయి. ఏమైంది మామా? ఏమైంది అల్లుడు? అనుష ఎక్కడ కనిపించట్లేదు, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకో పక్క ముహూర్తానికి టైం అయిపోతుందని ప్రొడ్యూసర్ గారు తొందర చేస్తున్నారు. ఇదేంటి మామా, అనుష ఎలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? అమ్మో, అంతా రెడీ అయినాక ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మామా? మామా, సరిగ్గా వెతికారా? ఆర్ యు షూర్? షూరా సాంబారా అంటూ ఎక్కడే ఉంటే అక్కడ ముహూర్తానికి టైం దాటిపోతుంది అల్లుడు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అదే నాకు అర్థం అవడం లేదు మామా. హే ప్రభు, హే హరే రామకృష్ణ జగన్నాథ ప్రభానంద్, హే క్యా హో రహా హై? మామా, కనిపించని ఆ దేవుడి కన్నా కళ్ళ ముందున్న నువ్వే నాకు దేవుడు మామా. మామా 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 ప్లీజ్, ఏడాగిపోతే పరువు పోతుంది. ఏదో ఒకటి చేసి అనుషం తీసుకురా మామా. సరే, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ఫ్లోర్ దగ్గరికి వెళ్ళు. సరే మామా. అనుష, అనుష ఎక్కడున్నావు అనుష? కెమెరామెన్ గారు,
రాధాకృష్ణుల్ని అద్భుతంగా చూపించాలండి. తప్పకుండా. షూర్ సార్. థ్యాంక్ యూ. అద్దాలు పెట్టుకున్న గోపికని అందరికీ ఫస్ట్ టైం చూపిస్తాడేమో కెమెరామ్యాన్. అనుష ఇలా చేసావేంటి? మనకి మాట వస్తుంది. ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేవే. పల్లవి గారు, అనుష ఎక్కడా కనిపించట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడేమో చరణ్, కెమెరామ్యాన్, డాన్సర్స్ అందరూ రెడీగా ఉన్నారు. చరణ్ అయితే ఈ యాడ్ తన ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాడు. ముహూర్తానికి టైం దగ్గర పడింది, కానీ రాధగా చేసే అనుష లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో నాకు తెలియట్లేదండి. అనుష ఎందుకు కాంటాక్ట్లో లేకుండా పోయిందో నాకు అర్థం కావట్లేదండి. అనుష, ఈ రాధాకృష్ణుల సంగమంతో మనం ఇంకా దగ్గరైపోవాలి. ఎక్కడున్నా వచ్చే అనుష. నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. అయినా మిడిల్ క్లాస్ ఫేసులు యాడ్కి ఎక్కడ సూట్ అవుతాయి చెప్పు? ఆ మొహాలు చూస్తేనే అసహ్యంగా ఉంటాయి. కానీ చరణ్ హట్ అవుతాడని ఏమీ కామెంట్ చేయలేదు. పైగా 5 లక్షలు రెమ్యూనరేషన్ అంట. గుడి పేరు చెప్పి వీళ్ళే 5 లక్షలు తీసుకుంటారు, పండుగ చేసుకుంటారు. చరణ్కి వాళ్ళ మైండ్ సెట్లు అర్థం కావాలని నేను సైలెంట్గా ఉన్నాను. పల్లవి గారు, నా స్పెట్స్ తీసారేంటండి? రాధ స్పెక్ట్స్ పెట్టుకుంటే బాగోదు పల్లవి గారు. నేను రాధ ఏంటండి? రాధగా అనుష యాక్ట్ చేస్తుంది. స్పెట్స్ ఇవ్వండి. ఆ, ఒక్కసారి నేను చెప్పేది వినండి పల్లవి గారు. అసలే టైం లేదు. అనుష గురించి వెయిట్ చేయడం ఇప్పుడు వేస్ట్. ఆప్షన్ లేదు కాబట్టి మీరే రాధగా చేయాలి. నేను రాధగా చేయాలా? నేను చేయను. మీ మీద డిపెండ్ అయ్యి ఇంత ఖర్చు పెట్టి మా సిస్టర్ని ఒప్పించి యాడ్ చేయబోతున్నాం. కానీ మీరేం చేశారు? లాస్ట్ మినిట్లో అనుష హ్యాండ్ ఇచ్చింది. బ్యాడ్ నేమ్ మీకు, మాకు, అందరికీ వస్తుందండి. చరణ్ కెరీర్ ఎఫెక్ట్ అవుతుందండి. ఇది మీకు ఓకేనా? అందరి గురించి ఆలోచించి రాధగా మీరు యాక్ట్ చేయండి. ప్రమాదం నుంచి గట్టెక్కించండి. వేరే ఆప్షన్ లేదు. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ప్లీజ్ మీరు వచ్చేయండి. స్వామి, ఈ యాడ్ ఆగకుండా చూడు స్వామి. నా పరువు కాపాడవయ్యా. అల్లుడు, అనుష వచ్చేసింది అల్లుడు. మామా, అనుష వచ్చేసిందా మామా? ఆ, నాకు తెలుసు మామా, నా సోల్మేట్ నాకు అన్యాయం చేయదు. ఆ, ఎస్, నా కోసం వచ్చేస్తుందని నాకు తెలుసు. అనుష నిజంగానే హ్యాండ్ ఇచ్చిందని తెలిస్తే అల్లుడు ఏమవుతాడో ఏమో. సర్లే, ముందు షూటింగ్ ఆగకూడదు. తర్వాత సంగతి బాద్ మీద దేఖలేంగే. అల్లుడు, బృందావనంలో నీకోసం రాధా గోపికలు 1000 కళ్ళతో వెయిటింగ్ చేస్తున్నారు. తొందరగా వేయించేయండి ప్రభు.
అటులనే మామా. ప్రొడ్యూసర్ గారు ఏంటి? రెడీ రెడీ. ముహూర్తానికి టైం అయిపోతుంది. రాధాకృష్ణులు వచ్చేస్తున్నారు సార్. పల్లవిని రాధఘట్టంలో చూస్తే అల్లుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. కెమెరా రెడీ, యాక్షన్. అల్లుడు, అదిరిపోయింది పర్ఫార్మెన్స్. ఆహా, ఎంత గడ్డం మీసం ఉన్నా ఒరిజినల్ కృష్ణుని మరిపించేవాళ్ళడు. అనుషతో కాకుండా ఈ సోడా బుడ్డితో కలిసి డాన్స్ చేయాల్సి వచ్చింది. అంతా నా కర్మ. వండర్ఫుల్ గా చేశారు. మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. పల్లవి గారు ఇంత బాగా చేస్తారనుకోలేదు. ఈ సోడా బుడ్డితో కలిసి చేస్తే అంత బాగా వచ్చిందా పర్ఫార్మెన్స్?
నైట్ షూట్ ఏమైందోనని భయంగా ఉంది. టెన్షన్ పడుకో, మీ అక్క చేస్తుందిలే. అంటే పల్లవి చరణ్లు ప్రేమలో పడ్డారా? ఇక పద వెళ్దాం, ఇక్కడ ఎవరైనా చూస్తారు. వెళ్దాం. చరణ్ గారు, అనుష లేనందుకు లాస్ట్ మినిట్ లో నేను రాధగా చేయాల్సి వచ్చింది. మీరేం ఫీల్ అవ్వలేదుగా? అబ్బే లేదండి, నా అదృష్టం కొద్దీ మీ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రాని, యాడ్ ఎలా ఉంది? కన్నుల పండుగలా అనిపించింది చరణ్. ఆ కృష్ణుడు నువ్వే అన్నంత సహజంగా యాక్ట్ చేసావు. థ్యాంక్స్ గ్రాని. బామ్మ, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రాధా అంటే నువ్వే అన్నంత అద్భుతంగా చేసావు పల్లవి. కృష్ణుడి మీద ప్రేమ, అనురాగం అంతా నీ కళ్ళల్లో తొణికిసలాడింది. నా అనుష చేసుంటే నవ్వుతో నా భవిష్యత్తులా ఉండేది. ఏం చేస్తాం, టైం బ్యాడ్. గ్రాని, ప్రొడ్యూసర్తో మాట్లాడేసి వస్తాను. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఆ కృష్ణుడికి నీకన్నా గొప్ప రాధ దొరకదు పల్లవి. అంతలా ఇద్దరూ కలిసిపోయి చేశారు. యాడ్ నా వల్ల ఎక్కడ చెడిపోతుందోనని తెగ టెన్షన్ పడ్డాను బామ్మా. కానీ ఆ కృష్ణుడి దయ వల్ల అంతా బాగా జరిగింది. అవును పల్లవి, అందరికీ నచ్చింది. అందుకే అందరూ ఆగకుండా క్లాప్స్ కొట్టారు. థ్యాంక్స్ బామ్మా. ఇప్పుడే వస్తాను. అమ్మ పల్లవి, మన కుటుంబాల మధ్య గతంలో వైరమున్నా సరే, ఆ దేవుడు మళ్ళీ మీ ఇద్దరిని ఇలా దగ్గర చేశాడు. మా ఇంటికి కోడలిగా రావాల్సింది నువ్వేనమ్మా. నా మనసులో కోరిక కూడా ఇదే పల్లవి. సరే, బైక్ ఎక్కు. కార్తీక్, ప్లీజ్ కార్తీక్, ప్రోగ్రామ్ అయిపోయింది కదా. నేను చెయ్యనందుకు వెళ్ళి సారీ చెప్పొస్తాను. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. ఎంతగా నా కోసం ఎదురు చూసుంటారో ఏంటో. అవసరం లేదు. ఆ చరణ్ని నువ్వు పదే పదే కలవడం నాకైతే ఇష్టం లేదు. కార్తీక్, ఎందుకలా మాట్లాడతాం? చరణ్ యాడ్ ఆఫర్ ఇవ్వబట్టే కదా గుడికి డొనేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఒక మంచి పనికి హెల్ప్ అయిన వాళ్ళను అలా అనడం కరెక్ట్ కాదు కార్తీక్. ఆ డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ చేయడం నాకు నచ్చదని ముందు నుంచి చెప్పాను. కానీ నువ్వే మంచి పని కోసం అంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంత చేసిన దానివి డ్యాన్స్ కూడా చేసి ఉండాల్సింది కదా. అనవసరంగా నా వల్ల చేయలేదన్న మాటైనా తప్పేది. కార్తీక్, అంత మాట అనొద్దు. నేను మనస్ఫూర్తిగానే అవాయిడ్ చేశాను. నీకు ఇష్టం లేదని తెలిసిన తర్వాత నేనెందుకు చేస్తాను చెప్పు? అందుకే కదా నేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడున్నాను. ఏమో, ఏం చేసావో లేదు, ఇక్కడి దాకా తెచ్చుకొని ఉండాల్సింది కాదు కదా. నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డా. సారీ కార్తీక్. కార్తీక్, కార్తీక్ ప్లీజ్, కార్తీక్ నా మాట విను. కార్తీక్, కార్తీక్ ప్లీజ్, కార్తీక్, కార్తీక్ ప్లీజ్. నిన్ను సారీ పల్లవి, ప్లీజ్. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా?
నీ వల్ల ఇంత మందిలో ఎన్ని మాటలు పడాల్సొచ్చిందో తెలుసా? నేను చెయ్యాలనే అనుకున్నాను, బట్ కెమెరా ముందుకెళ్ళాలంటే భయం వేసింది. షటప్ 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 షటప్. నీ మొహం నాకు చూపించకు. గెట్ అవుట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.